అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరినీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు నాతో కలిసి మాట చెప్పండి. ఇలా గుండెల మీద చేతులు వేసుకొని, నా ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా ప్రభు నా కుటుంబాన్ని సిగ్గుపరచడు, నా ప్రభు నా బంధువుల మధ్య నన్ను సిగ్గుపరచడు. ఈ మాట విశ్వాసంతో చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు చాలా పరిస్థితులు అవమానపడుతున్నారని నాకు తెలుసు. నలుగురు మధ్యన తలదించుకొని అనేక మాటలు మీ చెవిని పడుతున్నా వారికి సమాధానం చెప్పలేక అలాగే బలహీనలుగా నిలబడిపోయిన మీతో నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎంత మాత్రం సిగ్గుపరచడు. కొన్నిసార్లు చాలామంది అందరి మధ్యన మిమ్మల్ని వేలెత్తి సలహాలు చెప్తూ, గట్టిగా అరుస్తూ, మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని లోకు చేస్తూ, మిమ్మల్ని ఒక పనివారిగా, ఒక పనికిరాని వారిగా రకరకాల మాటల చేత కించపరుస్తున్నా మీరు ధైర్యంగా ఉండండి. వెనకాల అవమానపరుస్తున్నా మౌనంగా ఉండండి. మీ మీద రాళ్ళు వేస్తున్నా చేతులు కట్టుకొని ప్రభు వైపు చూడండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. బహుశా ఈరోజు వారు అనుకోవచ్చు, మా టైం బాగుంది, ఈరోజు మాదే పై చేయి అని వారు అలా అనుకుని ఉండొచ్చు. కానీ కంగారు పడకండి. దేవుడు చరిత్రను మార్చే దేవుడు, కాలమును సమయమును మార్చగలిగిన దేవుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ మాట చదవగలిగితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ మాట చదువుతుంటే నాకు ఎంత సంతోషం అంటే, అందరి స్థితి ఒకలా ఉండదు, దేవుడు మారుస్తాడు. ఈరోజు మీరు ప్రపంచానికి బలహీనులుగా కనిపించుండొచ్చు, రేపు మీరే బలవంతులుగా మార్చబడబోతున్నారు. ఈరోజు ఎన్నిక లేనంటి వారిగా చాలామంది మిమ్మల్ని చూసుండొచ్చు, దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా దేవుడు మార్చబోతున్నాడు, శక్తివంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. కంగారు పడకండి. ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకుంటాను. ఆ సందర్భం నా హృదయాన్ని చాలా విరగ్గొట్టేసింది. నేను ప్రభు పరిచయంలోకి వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. నేను అంత తెలివైన వాడిని, అంత గొప్పవాడిని, అంత మాటకారిని ఏమీ కాదు. అప్పుడప్పుడే చక్కగా విశ్వాస జీవితంలో ఎదుగుతూ వస్తున్నాను. ఒక సంఘ కాపరిగా వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని అనుసరిస్తూ నా జీవితాన్ని ప్రారంభించాను. నేను వాక్యం చెప్తా ఉంటే కొంతమంది విశ్వాసాలు నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, మీరు ఇక్కడ వాక్యం చెప్తున్నారు, ఒక ఆయన వెనకాల డైలాగులు వేస్తున్నాడు, వీడికేం తెలుసు, వీడేం చెప్తాడు మాకు అన్నట్లు మాట్లాడుతున్నారంటే ఆ మాట నాకు వినిపించగా హృదయం పగిలిపోయింది. నన్ను ఎంకరేజ్ చేయాల్సిన వారు, నన్ను బలపరచాల్సిన వారు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారని చాలా వేదన వచ్చేసి ప్రభు సన్నిధిలో ఏడవడం ప్రారంభించాను. ప్రభా, ఇంక నేను ఈ పరిచయం చేయను. నువ్వు నన్ను ఎన్నుకుంటే నాకు ఇన్ని శోధనలు ఎందుకు? నువ్వే గనక నన్ను సేవలోకి పిలుచుంటే నాకు ఇన్ని బాధలు ఎందుకు? ఈ శ్రమల మధ్య నన్ను ఎందుకు నడిపిస్తున్నావు? బయట వారంటే పోనీ ఏదో అనుకోవచ్చు, నా సొంత వారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే అసలు నా జీవితం ఏంటో ఇట్లా అయిపోయిందని చాలా వేదన పడిపోయి ఆ రోజు రాత్రి ఒకటి అనుకున్నాను, నువ్వు కానీ నాకు ఏదైనా నిదర్శనం చూపించకపోతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను ప్రభా. చావే తీసుకొస్తావో ఏం తీసుకొస్తావో నాకు తెలీదు, నేను మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోతానని. ఎందుకంటే నాకు తగిలిన గాయం అట్లాంటిది. ఒకవైపు క్యాన్సర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆదరణ, ప్రేమ కోరుకుంటున్న పరిస్థితులు అవి. ఆ స్థితిలోనే గుండెల మీద చాలా బలమైన దెబ్బ తగిలింది. ఆ రోజు రాత్రి చాలా వేదంతో పడుకున్నాను. ఉదయాన్నే ఒక చెల్లొచ్చి డోర్ కొడుతోంది, అనయ్య మీరు ప్రార్థన చేయడానికి రండి. సరే, ప్రార్థన చేయడానికి వెళ్ళినందుకే ఆ ఒక్క ఆమెకే కాదు, బస్సు నిండా కొంతమంది స్టూడెంట్స్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళందరూ వచ్చి అన్నయ్య మీరు ప్రార్థన చేయండి అనగానే చాలా సంతోషం అనిపించింది. రాత్రి నేను దుఃఖపడ్డాను, నేను ఎందుకు పనికిరాను అని అనుకున్నాను. కానీ ఉదయాన్నే చాలామంది బిడ్డల్ని మా ఇంటికి దేవుడు నడిపించాడు. వాళ్ళకి ప్రార్థన చేస్తామని అనుకున్నాను, ప్రభా నా విలువని పెంచగలిగిన ఒకే ఒక్క దేవుడివయ్యా, నాకు తెలుసు నేను బలహీనని, కానీ నన్ను గొప్ప చేసే దేవుడు నువ్వేనయ్యా అని ప్రార్థించడం ప్రారంభించాను, సంతోషించడం ప్రారంభించాను. ఆ ఒక్కటే కాదు, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రూరల్కి మా పాస్టర్స్ అందరికీ కూడా ప్రెసిడెంట్గా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని కృప ఏంటి చెప్పనా? మనం ఎప్పుడైతే మేము బలహీనలను ప్రభ ఎందుకు పనికిరాని వారమని మనం తగ్గించుకుంటామో దేవుడు మళ్ళీ హెచ్చించడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి మొదలైన ఘనత ఎప్పటికీ ఆగలేదు. కారణమంతా ఒకటే, అన్ని రోజులు ఒకలా ఉండవు.
ఆ రోజు మమ్మల్ని ద్వేషించిన వారు బహుశా ఈ వీడియో చూస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, దేవుడు తలుచుకుంటే ఎవరినైనా నిలబెట్టగలిగిన దేవుడు. దేవుడు తలుచుకుంటే ఎవరి స్థితినైనా మార్చగలడు. దేవుడు తెరిచిన ద్వారముని ఏ మానవుడు మూయలేడు. దేవుడు మూసిన ద్వారముని ఏ మానవుడు తెరవలేడు. దేవుని కృపంతా ఒకటే. ఆయన మమ్మల్ని సిగ్గుపరచలేదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇది గర్వంతో పలుకుతున్న మాటలు కాదు. ఒకరోజు గుండెలు పగిలేలాగా మందుల్లో పడి ఏడ్చాను. తండ్రి, నువ్వే గనక మమ్మల్ని పిలుచుకుంటే, తండ్రి మమ్మల్ని బలపరచు. నువ్వు బలపరచకపోతే మేము బలహీనులుగా మార్చబడతాం. నువ్వు మాట్లాడకపోతే ఇంక మాతో ఎవరు మాట్లాడతారయ్యా? నువ్వు దర్శించకపోతే ఇంక మమ్మల్ని ఎవరు దర్శిస్తారయ్యా? నువ్వే గనక మా భుజం తట్టకపోతే ఇంకెవరు తడతారయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన తప్ప మరేదీ లేదు. ఈరోజు అదే ధైర్యంతో చెప్తున్నాను, మిమ్మల్ని ఆయన సిగ్గుపరచడు. మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వండి, తృణీకరించే వారిని తృణీకరించనివ్వండి, మిమ్మల్ని వేలెత్తి చూపే వారిని చూపనివ్వండి. బహుశా ఈరోజు వారు బలవంతులు అనుకుని ఉండొచ్చు వారు, కానీ దేవుడు వారి కళ్ళ ముందరే మిమ్మల్ని అత్యంత బలవంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. శక్తివంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఉన్నతమైన అధికారులుగా దేవుడు మార్చబోతున్నాడు. మీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చి ఉన్నతమైన సాక్షులుగా దేవుడు నడిపించబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.